దీపం వెలుగులో మా మధ్య లేని డాక్టర్ ప్రసాద్ గారి ఆత్మకు నేడు మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మీరు చూపిన ప్రేమ, మీ కుటుంబంకు, ఈ ఊరి ప్రజలకు మీరు ఇచ్చిన ధైర్యం, మీరు వీరికి నేర్పిన మంచితనం మా జీవితాలకు మార్గదర్శకం. మీ శరీరం ఈ లోకాన్ని విడిచిన మీ మంచితనం, మీ ఆశీర్వాదం మీ కుటుంబంపై, ఈ ఊరి ప్రజలందరిపై మరియు మా మీద ఎప్పటికీ ఉంటుందని మేము నమ్ముతున్నాం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఈ దీపం సాక్షిగా మేమంతా ప్రార్థిస్తున్నాం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఈ ధూపం పరిమళంతో మా మధ్య లేని డాక్టర్ ప్రసాద్ గారి ఆత్మకు నేడు మేము శ్రద్ధాంజలి అర్పిస్తున్నాం. ఈ ధూపం వాసనల మీ మంచి పేరు ఎప్పటికీ పరిమళిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. మీ జీవితం మానవత్వం అంటే ఏమిటో తెలియజేసింది. మీరు ఈ లోకాన్ని విడిచిన మీ మంచితనం, మీ ఆశీర్వాదం మా మీద ఎప్పటికీ నిలిచేలా ఉండాలని ఈ ధూపం సాక్షిగా ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మకు శాంతి కలగాలని మేమంతా భక్తితో కోరుకుంటున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి. ఈ పూలతో మా మధ్య లేని డాక్టర్ ప్రసాద్ గారి ఆత్మకు నేడు మేము శ్రద్ధాంజలి అర్పిస్తున్నాం. ఈ పూలలాగే మీ జీవితం కూడా పవిత్రంగా, పరిమళంగా ఉండింది. మీ ప్రేమ, మీ సేవ, మీ మంచితనం ప్రజల హృదయంలో ఎప్పటికీ వికసించే పూలలా నిలిచిపోతాయి. ఈ పూల సాక్షిగా మీ ఆత్మకు శాంతి చేకూరాలని మేమంతా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. డాక్టర్ ప్రసాద్ గారు, మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారు. ఓం శాంతి, శాంతి, శాంతి. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ఈరోజు మా అనాథాశ్రమంలోని పిల్లలకు భోజనం అందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ ప్రసాద్ గారి కుటుంబ సభ్యులు శోభాచంద్ర గారికి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి, డాక్టర్ మృదులా గారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు. వారి ఆత్మకు శాంతి కలగాలని, పరమాత్మ వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు, బలం, ధైర్యం ఇవ్వాలని మనసారా ప్రార్థిస్తున్నాము. ఓం శాంతి, శాంతి, శాంతి.